తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణం అద్దాల మేడల్లో కాదని తరగతి గదుల్లోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులపై పెట్టేది ఖర్చు కాదని రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి అని తెలిపారు. విద్య ఒక్కటే జీవితాలను సమూలంగా మార్చగలదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు కూడా భవిష్యత్తులో ప్రధాని, ముఖ్యమంత్రి, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ప్రజాప్రతినిధులు కావచ్చని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవడాన్ని ఎవరూ చిన్నతనంతో భావించవద్దని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను బుధవారం ప్రారంభించిన సీఎం అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ పాఠశాల రాష్ట్రం మొత్తానికి స్ఫూర్తిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా 27,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని తెలిపారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తరగతి గదులు, వసతి సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రతి పేదవాళ్లకు విద్యను అందించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఒకనాడు తరగతి గదుల్లో పిల్లలు చేరడానికి కష్టం అనుకున్న సందర్భంలో ఈనాడు 1814 మంది పిల్లలు ఈరోజు పాఠశాలల్లో చేరి ఇవాళ పాఠశాల బయట ఖాళీలు లేవు. పిల్లలను తీసుకోవడం, అడ్మిషన్లు పూర్తి అయినాయని ప్రభుత్వ పాఠశాల ముందు బోర్డు పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఇక్కడ విద్య నేర్పుతున్న సిబ్బంది, ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క కమిట్మెంట్ని ఈరోజు ముఖ్యమంత్రిగా నేను వారిని అభినందించదలుచుకున్నా. పాఠశాల విద్యా కమిటీ సభ్యులు, విద్య నేర్పుతున్న ఉపాధ్యాయులు ఈరోజు తెలంగాణ సమాజానికి గొప్ప ఆదర్శంగా నిలబడ్డారు.